బెంగళూరులో ఓ మహిళ నడి రోడ్డుపై రెచ్చిపోయింది. ఆటో డ్రైవర్ను బండబూతులు తిట్టడమే కాకుండా అతడిపై చెప్పుతో దాడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు తగిన బుద్ధి చెప్పారు. బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న పంకూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి స్కూటీపై ప్రయాణం చేస్తోంది. అదే సమయంలో ఆటో డ్రైవర్ లోకేష్ వారికి డాష్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. वीडियो बना रहे हैं क्यों? किसको पूछने का? किसको पूछने का? किससे पूछ के वीडियो? किसको पूछने का? बनाएगा वीडियो, बना वीडियो। हेलो मारो मारो चलेगा मारो। वीडियो बनाएगा ना? बना रहा मारो वीडियो। हाँ बना वीडियो चल बना वीडियो बना वीडियो नारायण पंकज ये यहाँ पे एक ऑटो वाला है, ये बदतमीजी कर रहे हैं, मेरा पैर कुछ ना उसके बाद ये वीडियो बना रहे हैं। అయితే ఆమె హిందీలో మాట్లాడుతూ ఉండడంతో ఆటో డ్రైవర్ లోకేష్ వీడియో తీశాడు. దీంతో మరింత చిరెత్తిపోయిన ఆ మహిళ తన కాల్కున్న చెప్పు తీసి లోకేష్ పై దాడి చేసింది. వీడియో తీస్తావా తీసుకో అంటూ అతన్ని పలుమార్లు కొట్టింది. కానీ డ్రైవర్ లోకేష్ మాత్రం ఆమెను ఏం అనకుండా మౌనంగా ఉండిపోయాడు. గొడవ అనంతరం బాధితుడు లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తప్పేమీ లేదని, కావాలంటే సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే తప్పు ఎవరిదో అర్థమవుతుందని తెలిపాడు. वीडियो जो बना वीडियो बना रहे हैं क्यों? किसको पूछने का? किसको पूछने का? किससे पूछ के वीडियो? किसको पूछने का? बनाएगा वीडियो, बना वीडियो। हेलो मारो मारो चलेगा मारो। वीडियो बनाएगा ना? बना रहा मारो वीडियो। हाँ बना దీంతో వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పంకూరి మిశ్రాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడుదలైన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పింది. భర్తతో కలిసి ఆటో డ్రైవర్ కాళ్లు మొక్కుతూ క్షమించమని వేడుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. हमारे